హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 4.5 ఏళ్ళు 5 సంవత్సరాల తర్వాత పెద్ద విజయాన్ని అయితే అందుకున్నారండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు 1వ తేదీనే వారి ఖాతాల్లో జమ అయ్యాయండి. ఉద్యోగులకు సోమవారం దాదాపు 90% జీతాలు పడిపోగా పెన్షనర్లకు పింఛన్లు కూడా 50% అందాయి. ఇక మిగతా వారికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయని ఆర్థిక శాఖ అయితే చెబుతుంది. ఇక పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్ ఉద్యోగులకి జీతాలు అందాయి. కొన్ని జిల్లాల్లో దాదాపు 100% జీతాలు అయితే జమ అయ్యాయండి. టీచర్ల బిల్లులు చివరిలో పెట్టడం వలన వారిలో ఎక్కువ మందికి జీతాలు పడలేదు. మంగళవారం నాటికల్లా అందరికీ కూడా 100% జీతాలు అందుతాయని అధికారులు అయితే వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని బిల్లులు కూడా పూర్తిగా క్లియర్గా అయినట్టు తెలిసింది. మొత్తం 4.5 ఏళ్ళుగా జగన్ సర్కారు 1వ తేదీనే జీతాలు ఇచ్చిన చరిత్రే లేదు. జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో పడాలంటే నెలలో 3వ వారం వచ్చేది. ఇక ఈఎంఐలు, బిల్లులు చెల్లించాల్సిన ఉద్యోగులు అప్పులు తెచ్చి మరీ తిప్పలు పడేవారు. పెన్షన్లు కూడా ఆసుపత్రి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకి సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధంగా పూర్తి స్థాయిలో పెన్షన్లు సగానికి పైగా అందాయి. ఉద్యోగులకి జీతాలు, పెన్షన్లు కలిపి మొత్తం 5,500 కోట్లు అవసరం అవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకి నెలకి 13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవి కాక వారం అందిన కాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. అయినప్పటికీ కూడా అలాగే పీఆర్సీ, డిఏ బకాయిలు కూడా, జీపీఎఫ్ అడ్వాన్సులు, దరఖాస్తులు, ఈఎల్ ఎన్హాన్స్మెంట్, సరెండర్ బిల్లులు కూడా భారీగా పెండింగ్లో ఉంచారు. జగన్ ఇచ్చిన 11వ పీఆర్సీలో కూడా ఉద్యోగులకు జీతాలు పెరగకపోగా కొంతమేర తగ్గాయి. ఇక అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్ళు పూర్తి అయినా సరే ఆ పనిని పూర్తి చేయలేదు. పైగా జీపీఎస్ను తీసుకొచ్చి ఉద్యోగులను నట్టేట ముంచారు. ఇన్ని సమస్యలతో పాటు ఉద్యోగులకి తమకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అందించాలని కూడా వైసీపీ ప్రభుత్వంతో పోరాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగ జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని అయితే నిరూపించుకున్నాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.